ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని 8వ మాసం మొదటి తారీఖున మా జీవితంలో ప్రభా చూసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. గతించిన 7 నెలలు కూడా మీ కృపలో కంటికి కనుపాప వలె కాపాడి భద్రపరిచి నాయన మరి 8వ మాసం మొదటి దినాన్ని ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మా ఊపిరి మాలో ఉంచి నాయనా తండ్రి మా జీవమును మాలో ఉంచి నాయనా తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా మరి ప్రతి నెల ప్రతి దినం ప్రభా మమ్మల్ని భద్రపరుస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. మరి ఎంతోమంది ఈ దినం చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారికంటే గొప్పవాళ్ళం కాదు, కేవలం మీ కృపను బట్టి మా ఆయుష్ని దినదినము కాపాడుతూ పోషిస్తూ పెంచుతూ మా ఆయుష్ పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము కొరకై మమ్మల్ని సిద్ధపరచుకొని కావలసిన మాటలు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో, స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో. కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక నెటులుండెదన్, స్తుతించక నెటులుండెదన్. స్తుతి పాడేదన్ అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్. అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్. తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను. తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను. నన్ను రక్షించెను, నన్ను రక్షించెను. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. నీ ప్రేమకై ప్రణుతింతును, నీ ప్రేమకై ప్రణుతింతును. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో. స్తుతి పాడేదన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ఇక్కడ బోయాజు అనేటువంటి యజమానిని
పనివారు సంబోధించిన విధానం, యజమానికి పనివారికి ఉన్నటువంటి మంచి సన్నిహిత సహవాసం, యజమానుడు పనివారిగా చూడకుండా ఎంతో జాలితో ప్రేమతో చూసినవాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అన్నప్పుడు వారు అన్నారు, యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక. దేవుడు ఎవరిని ఆస్వాదిస్తాడు అని మనము ఆలోచిస్తే, మత్తయి సువార్త 14:19 ఈ విధంగా రాయబడింది. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఇక్కడ ఒక చిన్న పిల్లవాని యొక్క ఆహారము 5,000 మంది కంటే ఎక్కువ మంది భుజించారు. ఏ విధంగా భుజించారు? అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలోనికి తీసుకుని రాబడ్డాయి. దేవుని చేతిలోనికి తీసుకురాబడినప్పుడు అవి ఆస్వాదించబడుతూ వచ్చాయి. ఎంత ఆశీర్వాదం అంటే, ఒక పిల్లవాని ఆహారము 5,000 మంది కంటే ఎక్కువ తిన్నారు, ఇంకా మిగిలిపోయినాయి. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు మనలను ఆస్వాదించాలంటే మనము ఆయన చేతుల్లోకి రావాలి. దేవుని చేతుల్లోకి, దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే మనము మన స్థితి కొంచెమైనప్పటికీ దేవుడే ఆస్వాదిస్తాడు. కాబట్టి దేవుడు ఆస్వాదించేవాడు. దేవుడు ఆస్వాదించేవాడు. కాబట్టి మనము ఆయన యొక్క చేతుల్లో ఉండాలి. ఆ యొక్క పిల్లవాడి చేతిలో ఉంటే అవి వాడికే సరిపోదును, కానీ దేవుని చేతుల్లోకి, బలవంతుడైన దేవుని చేతుల్లోకి తీసుకురాబడుతూ వచ్చాయి. కాబట్టి దేవుని చేతుల్లో ఆశీర్వాదం ఉంది, దేవుని చేతుల్లో దీవెన ఉంది. ఇంకా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆస్వాదించెను. చిన్న బిడ్డలను ముట్టవలనని కొంతమంది తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిచారు. అప్పుడు యేసు ప్రభువు వారిని గద్దించి, ఎలాంటి వారిదే దేవుని రాజ్యము, నా దగ్గరికి రానివ్వడని వారిని ఎత్తుకొని ఆస్వాదించాడు. చిన్న బిడ్డ లాంటి స్వభావము కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే చిన్న బిడ్డ లాంటి స్వభావం కలిగి ఉండాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువు చెప్పారు. చిన్న బిడ్డల స్వభావము మంచి స్వభావం. కాబట్టి ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. మనము పిల్లల స్వభావాన్ని చాలాసార్లు పాడు చేసేవారికి ఉంటాం. కాబట్టి పిల్లల వంటి స్వభావం కలిగి ఉన్న వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. అంటే వారి స్వభావము ఏ పగలు, ఈర్ష, ద్వేషము, కపటము, అసూయ ఇలాంటి పిల్లలకి తెలియదు. వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇటువంటి భేదాభిప్రాయాలు వారికి ఉండవు. వారి మనసు మంచిగా పక్షపాతం లేనిదిగా ఉంటుంది. అందుకనే మనం కూడా వారిలాంటి స్వభావం కలిగి ఉండాలి. మూడవదిగా లూకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వచనంలో ఆయన
బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆస్వాదించెను. చేతులెత్తి వారిని ఆస్వాదించెను. శిష్యులు యేసుప్రభువారు పరలోకం వెళ్ళే వరకు ఆయనను వెంబడించారు. బేతనీయ కొండ నుండి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయనని వెంబడించారు. చివరి వరకు ఆయన వెంబడించారు. వెంబడించిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. చివరి దాకా అంతవరకు యేసుప్రభువారిని మనం వెంబడించాలి. శిష్యుడు గురువుని వెంబడించాలి. కాబట్టి శిష్యులైన వారు దేవుని వెంబడించాలి. కష్టమైన, శ్రమైన, మరి ఎలాంటి పరిస్థితులైనా దేవుని వెంబడించే వారికి ఉండాలి. వెంబడించడం ద్వారా ఆశీర్వాదం. కాబట్టి యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక. దేవుడు మనలను ఆస్వాదించాలంటే మొదటిగా ఆయన చేతుల్లోకి మనం రావాలి. రెండవదిగా పిల్లల వంటి స్వభావం కలిగి ఉండాలి. మూడవదిగా ఆయనను మనం వెంబడించాలి. ఆ విధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను ఆస్వాదించేవాడు ఉన్నాడు. నిన్ను నన్ను ఆస్వాదించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. మన మీద ఉన్న మరణాన్ని ఆయన భరించారు. మన నిందలు ఆయన భరించారు. మన శ్రమ ఆయన భరించి కల్వరి శిలువలో మరి మన పాపాల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. కాబట్టి ఇదంతా ఎందుకోసం అంటే నిన్ను ఆస్వాదించాలని, నిన్ను రక్షించాలని దేవుడు కల్వరి శిలువలో తన ప్రాణమంతా ఇచ్చారు. పాప పరిహార నిమిత్తమై రక్తమంతా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపం పరిహారం చేయబడుతుంది. నువ్వు ఆస్వాదించబడతావు. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఆ విధంగా దేవుడు మిమ్మలను ఆస్వాదించునుగాక. ప్రేమగల ప్రభా, యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక. ఇచ్చిన వాగ్దానము మరి ఈ నెలంతా, ఈ రోజంతా మరి మీరే మాకు నెరవేర్చండి. మమ్మలను ఆస్వాదించేవాడు. మమ్మల్ని మీరు ఆస్వాదించాలంటే మేము ఎలాగుండాలో కూడా మాట్లాడుతూ వచ్చారు. మీరు ఆశించిన రీతిలో మేము ఉండటానికి, బ్రతకడానికి సహాయం చేయమని మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి. మరి చదువుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి సహాయం చేయండి. అలా గర్భిణీ సంటి బిడ్డలు, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మరి శత్రువు కార్యాలు అయిపరచండి. ఈ రోజంతా బిడ్డలకు తోడైనండి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.